ఎర్లీ ఇన్ఫర్టిలిటీ సైన్స్ ఎలా చూసుకోవాలి ఒక కపుల్లో. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్. సో ఒక ఫీమేల్కి 35 ఇయర్స్ లోపు ఉన్న ఒక లేడీకి ఒకవేళ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఎవ్రీ మంత్ ఇంటర్కోర్స్, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేసుకున్నా కానీ 1 ఇయర్ అవుతున్న ప్రెగ్నెన్సీ అనేది రాకపోతుంటే వీ షుడ్ సీ దట్ యాజ్ అ రెడ్ ఫ్లాగ్. అలాగే 35 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకైతే 6 మంత్స్ ట్రై చేసినా రాకపోతే అప్పుడు చూసుకోవాలి. సో దీంట్లో ఫీమేల్కి మనం ఎర్లీ ఇన్ఫర్టిలిటీ సైన్స్ అంటే లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే మంత్కి కరెక్ట్గా పీరియడ్ రాకపోవడం, దానివల్ల ఎగ్ ఓవ్యులేషన్ అనేది జరగదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు, దట్ విల్ కాజ్ ఇన్ఫర్టిలిటీ. అలాగే హెవీ అండ్ లాంగ్ పీరియడ్స్, దీనివల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి మనకి ఫర్టిలిటీ డిస్టర్బ్ అవుతుంది. అలాగే పెయిన్ఫుల్ పీరియడ్స్, అంటే కొంతమందికి పీరియడ్స్ అప్పుడు ఇంజెక్షన్స్ వేసుకుంటే కానీ తగ్గని పెయిన్ వస్తుంది. అలాగే పీరియడ్ స్టార్ట్ అవ్వకముందు పెయిన్ ఉంటుంది, పీరియడ్లో కూడా పెయిన్ ఉంటుంది, అండ్ పీరియడ్ అయినా కూడా పెయిన్ ఉంటుంది. ట్రిపుల్ డిస్మెనోరియా అంటారు. దీనికి ఎండోమెట్రియోసిస్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మనకి ఒక్కొక్కసారి పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది రావచ్చు. అలాగే డిక్రీజ్డ్ లిబిడో, హై బిఎంఐ అంటే వెయిట్ ఎక్కువ ఉండడం, అన్హెల్దీ లైఫ్ స్టైల్, అలాగే కోమార్బిడిటీస్ లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్ అలాంటివి ఏమన్నా ఉండడం, రికరెంట్గా అబార్షన్స్ అవ్వడం, అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలబడట్లేదు, ఇవన్నీ మనం ఎర్లీ ఇన్ఫర్టిలిటీ సైన్స్ లాగా కన్సిడర్ చేయాలి. మేల్స్లో ఎరెక్షన్ డిఫికల్టీ, అలాగే ఎజాక్యులేషన్ డిఫికల్టీ అండ్ స్మాల్ హార్ట్ టెస్టెస్ ఉండడము, టెస్టెస్ పెయిన్గా ఉండడము అండ్ స్వెల్లింగ్ ఉండడము, కొంతమందికి రక్తనాళాలు ఉబ్బి ఉంటాయి అలా ఉండడము, అలాగే బిఎంఐ ఎక్కువ ఉండడము, వీళ్ళకు కూడా కోమార్బిడిటీస్ లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమన్నా ఉండడము, లిబిడో తగ్గిపోవడము, ఇవన్నీ మనకి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అన్నమాట. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసి లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, అవసరమైన సప్లిమెంట్స్ తీసుకొని, హెల్దీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, హెల్దీ డైట్, అలాగే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ స్మోకింగ్, డ్రింకింగ్కి కొంచెం దూరంగా ఉండడం, ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ ఫర్ గెటింగ్ దెమ్ ప్రెగ్నెంట్ ఫాస్టర్.